శ్రీమతే రామానుజాయ నమః. ధనుర్మాసం 2వ రోజుకు స్వాగతం. నిన్నటి కథలో గోదాదేవి శ్రీకృష్ణుని భక్తిలో ఎలా మునిగిపోయిందో, ఆమె ఎలా జన్మించిందో తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు గోదాదేవి మనకు ఏం నేర్పిస్తుంది? భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి? ఈరోజు తిరుప్పావైలోని 2వ పాశురం వయత్తు వాల్ వీర్గాల్ విశిష్టతను మరియు ఆ వెనుక ఉన్న కథను తెలుసుకుందాం. గోదాదేవి తనని తాను ఒక గోపిక భావించుకుంది. తన గ్రామాన్ని శ్రీకృష్ణుడు పెరిగిన రేపల్లెగా ఊహించుకుంది. శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆమె ఒక వ్రతాన్ని మొదలుపెట్టింది. అయితే ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉండాలి కదా. గోదాదేవి తన స్నేహితురాళ్లతో ఇలా అంటుంది: చెలికత్తెలారా, మనం ఆ పరమాత్ముని కోసం వ్రతం చేస్తున్నాం. ఈ నెల రోజులు మనం మనసుని, శరీరాన్ని నిర్మలంగా ఉంచుకోవాలి. నెయ్యి, పాలు వంటి ఇష్టమైన పదార్థాలను వదులుకోవాలి. తెల్లవారుజామునే స్నానం చేయాలి. కళ్ళకు కాటుక, తలలో పూలు వంటి అలంకారాల జోలికి వెళ్ళకూడదు. అంటే భగవంతుని ధ్యానంలో ఉన్నప్పుడు బాహ్య సౌందర్యం కంటే అంత సౌందర్యం ముఖ్యమని ఆమె చాటి చెప్పింది. గోదాదేవి చెప్పిన ఈ నియమాల వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది. చెడు మాట్లాడకూడదు, ఎవరినీ కష్టపెట్టే మాటలు అనకూడదు, దానం చేయాలి, మనకు ఉన్నదానిలో లేని వారికి సహాయం చేయాలి. ఆమె కేవలం పూజలు చేయమని చెప్పలేదు, సమాజానికి మేలు చేస్తూ భగవంతుని నామాన్ని స్మరించమని చెప్పింది. శ్రీకృష్ణుడు కేవలం మంత్రాలకు లొంగడు, మన ప్రవర్తనకు లొంగుతాడు. గోదాదేవి ఈ వ్రతం ద్వారా మనలోని అహంకారాన్ని తగ్గించుకొని వినయాన్ని పెంచుకోమని నేర్పిస్తుంది. మనం కూడా ఈ ధనుర్మాసంలో కనీసం ఒక చిన్న నియమాన్ని పాటిద్దాం. ఎవరినీ నిందించకుండా మనకు తోచిన సాయం చేస్తూ ఆ నారాయణుని స్మరిద్దాం. రేపటి 3వ రోజు కథలో స్వామివారి దగ్గరకు వెళ్ళినప్పుడు మనం ఏం కోరుకోవాలో గోదాదేవి వివరిస్తుంది. ఆ విశేషాలు రేపు తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.